హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ 11 అయితే అవుతుంది. ఈ రోజు మనం వెళ్తున్నాం ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణ మఠాకి. ఫస్ట్ టెంపుల్ కి అయితే వెళ్దాం. ఫోన్స్ అయితే ఎలా లేవు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత వ్లాగ్ చేద్దాం. ఉడిపి శ్రీకృష్ణ మహాద్వార్. ಬೇಗ ಬೇಗ ವಾಕ್ ಮಾಡ್ತೀನಿ. ಬೇಗ 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 ವಾಕ್ ಮಾಡ್ತೀನಿ. తేజ కన్నడ నేర్చుకుంటున్నాడు. ఇందాక ఒక అమ్మాయి కలిసింది. ఇక్కడ నుంచి ఎట్లా అవుతాడు అనుకున్నాను అనమాట. మ్యాచింగ్ మ్యాచింగ్ డ్రెస్. దర్శనానికి ఎంతసేపు పడుతుందో తేజ చెప్తాడు. 2 hours. స్టార్టింగ్ 2 కావచ్చు, 4 కూడా కావచ్చు, 6 కూడా కావచ్చు. నేను శ్రీకృష్ణ చూడడానికి ఫాలో చేయాలి. వీడియో కాటర్ ఒక్కసారి రాజు. హాయ్ గాయస్, మనమున్నాం ఉడిపిలోని శ్రీకృష్ణ మఠంలో. ఇక్కడ మన దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఎలాంటి స్పెషల్ ఎంట్రీస్ లేవు అనమాట. జస్ట్ మన అలంకారణ లేదా స్పెషల్ ఏమైనా అర్చన చేయించాలంటే ఒక టికెట్ తీసుకుని వెళ్తాం, ఒక 15 minutes. అంతేగాని స్పెషల్ దర్శనం లాంటివి. అండ్ మెయిన్ ఏంటిదంటే ఇక్కడ డ్రెస్ కోడ్ ఉందన్నమాట. ఈ షార్ట్స్, స్లీవ్లెస్ ఇలాంటివి వేసుకుంటే ఎంట్రీ ఉండదు. సో ఇక్కడ ఏదైతే ఫాలో అవుతున్నారో అది ప్రతి దగ్గర ఫాలో అయితే చాలా బాగుంటుంది. ఇంకా ముందుకెళ్తే షర్ట్ తీసేసి వెళ్ళాలన్నమాట. బట్ అక్కడ ఫోటో అండ్ వీడియోగ్రఫీ అయితే లేదు. బట్ ఏదైతే సిస్టమ్ ఉందో ఇలా డ్రెస్ కోడ్ అనేది ఇట్స్ గుడ్. ఇట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఎవ్రీ టెంపుల్ ఇన్ అవర్ ఇండియా. సూపర్ ఉంటుంది. We need to follow our culture. హాయ్ గైస్, అయితే మనం అయితే ఉన్నాం కదా ఉడిపిలోనే. ప్రతి టెంపుల్ లోనే ఉన్నాం. యాక్చువల్లీ మాట్లాడకూడదు, బట్ ఫుడ్ రిలేటెడ్ అనమాట. వెజ్ నాన్ వెజ్ తెలుసు కదా. సో తేజన్ ఏమంటున్నాం అంటే సీ ఫుడ్ ట్రై చేయమని చెప్తున్నాం. కానీ ఏమంటున్నట్టు సో మేమేమంటున్నాం అంటే ఇప్పుడు టైం 11:30 అవుతుంది. ఒకవేళ 1 o'clock ముందే లేదా 1 o'clock వరకు దర్శనం అయిపోయింది అనుకోండి, మీరు తినొద్దు. ఎందుకంటే దేవుని అంత నమ్ముతున్నాడు కాబట్టి ఆయన చాలా హెల్ప్ చేస్తారు. ఆయనకి ఒక సైన్ అనుకుందాం. ఒకవేళ 1 o'clock తర్వాత అయింది అనుకోండి, తినొచ్చు అని నేను ఛాలెంజ్ చెప్తున్నాను అనమాట. సో ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయట్లేదు. మరి దేవుడి మీద అంతే నా ప్రేమ, నమ్మకం. ఇలాంటి పరిస్థితుల్లో మనం మాట్లాడకూడదు, సైలెంట్ ఉండాలి. సో ఇప్పుడు తేజ అయితే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే యాక్చువల్లీ 1:30 క్లోజ్, 1:30 గుడి క్లోజ్ అంటే. అయితే ఈయన నమ్ముతున్నాడు అనమాట. నేను 1 o'clock అనుకున్నాను కదా, చూద్దాం ఇప్పుడు ఏమైందో. సో చెప్పండి. నో కామెంట్స్. నో కామెంట్స్ అంటే ఇప్పుడే అన్నాడు 1:30కి క్లోజ్ అయిపోద్ది కాబట్టి 1 o'clock వరకు అయ్యే దర్శనం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నాడు. సో ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నాడు తేజ. చూడొచ్చు, థమ్స్ అప్ ఇస్తున్నాడు. అయిపోయింది. కానీ దర్శనం అయ్యేటప్పుడు ఏంటిదంటే షర్ట్ అయితే రిమూవ్ చేయమన్నారు అనమాట. టెంపుల్స్ లో, సౌత్ ఇండియాలో మెయిన్ గా టెంపుల్స్ లో వెళ్ళేటప్పుడు షర్ట్ అయితే రిమూవ్ చేయాలి. ఎందుకంటే అది ట్రెడిషన్ అనమాట. కానీ ఎందుకని చెప్పి ఎవరు క్వశ్చన్ చేయరు. కానీ నేను క్వశ్చన్ చేసి నేను తెలుసుకున్నాను అనమాట. ఏంటిదంటే రిచ్ పూర్ డిఫరెన్స్ తెలియకూడదు. అండ్ సౌత్ ఇండియన్ టెంపుల్స్ అన్ని మేడప్ ఆఫ్ గ్రానైట్, ఓకేనా, అండ్ హెవీ స్టోన్స్. సో అండ్ అవి లోపల ఉంటాయి. సో ఆ టెంపరేచర్ ని రెగ్యులేట్ చేయాలి కాబట్టి అందుకని చెప్పేసి షర్ట్స్ వేసుకోవాలి. ఇవి 2 రీజన్స్ అనమాట. ఇంకోటి ఏంటిదంటే అంత రష్ ఉంటుంది అనమాట. చాలా మంది వస్తారు భక్తులు దర్శనానికి. సో రష్ అనేది ఉంటుంది అనమాట. బ్రీతింగ్ ఈజీ అవ్వాలి కాబట్టి దానికోసం అని చెప్పేసి తీసేస్తారనమాట. ఇలాంటి 3 రీజన్స్ వల్ల. ఫస్ట్ రీజన్ అయితే ఇది, రిచ్ అండ్ పూర్ డిఫరెన్స్ ఉండకూడదు. అందుకని నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి, పక్కన వాళ్ళని అడగండి, ఈ రీజన్ అర్థమయ్యేలా చెప్పండి, సరేనా? జస్ట్ కల్చర్ అని కాదు, దాని వెనకాల ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ మనకు తెలుసుకొని వేరే వాళ్ళకి తెలిసేలా చెప్పాలి. అంటే 1 o'clock ముందే దర్శనం కనుక అయిపోతే తేజ నాన్ వెజ్ తినద్దు అని చెప్పేసి. కానీ తేజ ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేయలేదు. కానీ 1 o'clock ముందు దర్శనం అయింది. ఇక్కడ ఏంటి తెలుసా అంటే దేవుడు తేజ కళ్ళు తెరిపించాడు అనమాట. ఎప్పుడైనా సరే నన్ను నమ్మి నువ్వు ఛాలెంజ్ చేసే, నేను నీతో పాటు ఉన్నా అని చెప్తున్నాడు. ఎందుకంటే తేజ ఆ టైంలో నమ్మి స్ట్రాంగ్ గా సరే అని చెప్పేసి ఛాలెంజ్ తీసుకోలేదు. ఎందుకంటే భయపడ్డాడు. కానీ దేవుడు ఆ భయాన్ని దూరం చేసింది అనమాట. అప్పుడప్పుడు దేవుడు మనకి ఇలాంటి సైన్స్ ఇస్తా ఉంటాడు. దీని గురించి తేజ ఏమంటాడు ఒపీనియన్ తెలుసుకుందాం. ఎందుకంటే వీళ్ళు